Hi everyone, welcome to our channel Sankalp Careers, Pathfinder for your dreams. హే ప్రియా, ఏంటే అంతా ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? శృతి, పెద్ద ప్రాబ్లమే. ఆఫ్టర్ 10th ఏం పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. వాట్ కోర్సెస్ షుడ్ ఐ పిక్ ఆఫ్టర్ 10th? కన్ఫ్యూజన్ ఎందుకు? నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది పిక్ చేసుకో, సింపుల్. ఎలా సింపుల్ శృతి? రెస్టారెంట్కి వెళ్తే డైరెక్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తామా ఆర్ మెనూ ఎక్స్ప్లోర్ చేస్తామా? మెనూ చూడకుండా ఎలా ఆర్డర్ చేస్తాము? నాకు అసలు బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయో తెలియనే లేదు. మరి ఎలా సెలెక్ట్ చేసుకోను? ఓహో, ఆఫ్టర్ 10th మెనూ కావాలి అంతే కదా? విత్ ఆల్ మెయిన్ కోర్స్ అండ్ అపెటైజర్స్ నేను ఇస్తాను, పద. వైఫ్ హియర్, శృతి ఈజ్ హియర్. మన 10th తర్వాత మెయిన్ 2 పార్ట్స్ ఉంటాయి: అకాడమిక్ స్ట్రీమ్స్, ఒకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ స్ట్రీమ్స్. అండర్ అకాడమిక్ స్ట్రీమ్స్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్ ఆర్ హ్యుమానిటీస్ ఉంటాయి. ఒకేషనల్లో పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. ఎవరైతే స్ట్రాంగ్ ఫండమెంటల్ ఇన్ మ్యాథ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఎంపీసీ చూస్ చేసుకోవచ్చు. మేజర్గా ఈ కోర్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ప్రొఫెషన్స్కి ఒక గేట్వే. ఫర్ సపోజ్ ఎంపీసీ చూస్ చేసుకుంటే ఇంజనీరింగ్ కాకుండా ఇంకా ఏ ప్రొఫెషన్లో ఉండే పాసిబిలిటీ ఉంది? గుడ్ క్వశ్చన్. హై ఇంపాక్ట్ కెరియర్స్ లైక్ డిఫెన్స్, ఏవియేషన్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆస్ట్రానమీ ఇలాంటి డొమైన్స్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హెల్త్, లివింగ్ ఆర్గానిజమ్స్, హ్యూమన్ బాడీ, జీన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ గో ఫర్ బైపీసీ. మెడిసిన్, ఫార్మసీ, బయోటెక్ డొమైన్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం పక్కా ఈ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుసులే శృతి, డాక్టరో డెంటిస్టో అవ్వాలి అంటే బైపీసీ తీసుకోవాలి, అంతే కదా? ఇదిగో ఇలా అనుకొని నీట్లో సీట్ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళి కెరియర్కి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు మీ స్టూడెంట్స్. బైపీసీ అంటే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ఏ కాకుండా లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఫోరెన్సిక్స్, న్యూట్రిషన్ అండ్ ఫుడ్, అగ్రికల్చర్, ఎన్వైర్మెంటల్ సైన్సెస్ ఇలాంటి వాటిల్లో చాలా స్కోప్ ఉంటుంది. మీరు కరెక్ట్ గైడెన్స్తో బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అంతే. ఇంకా ఎంబైపీసీ అంటావా, మ్యాథ్ ఆర్ బయో రెండూ చదవాలి. 10th తర్వాత నాకు క్లారిటీ లేదు బట్ ఐఎమ్ క్యాపబుల్ అనుకునే వాళ్ళు ఎంబైపీసీ జాయిన్ అవ్వచ్చు. మన ఒకేషనల్ కోర్సెస్లో ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా అండ్ షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. అసలు ఒకేషనల్ కోర్సెస్ అంటే ఏంటి? ఒకేషనల్ కోర్సెస్ అంటే హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ప్యూర్లీ అకాడమిక్ థియరీ. ఎవరికైతే థియరీ ఓవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అండ్ త్వరగా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ కోర్సెస్ని చూస్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ 1 to 3 years డ్యూరేషన్లో అయిపోతాయి. ఇమీడియట్గా జాబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఫ్యూచర్లో ఈ కోర్సెస్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఒక్కసారి అవి ఆ డిప్లొమా అయితే దే కెన్ జాయిన్ డైరెక్ట్లీ యాజ్ జూనియర్ ఇంజనీర్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ లైక్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ డొమైన్స్. ఫర్దర్గా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఐటీఐయా? అది తెలుసులే, మన ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అవే కదా? అవే కదా? కాదు మేడం, అవి కదా మన యాక్చువల్ స్కిల్ విచ్ ఈస్ యూజ్ టు బిల్డ్ ఎనీ ఇండస్ట్రీ అండ్ వీ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ దట్ డొమైన్. ఓ అవునా, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మా జెన్జీ కిడ్స్కి ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఇంపార్టెన్స్ తెలియదు. అయితే మీకు ఇవే కాదు, ఈ పారామెడికల్ ఇంపార్టెన్స్ కూడా తెలీదు, హూ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇందులో మన నర్సింగ్, డయాగ్నోసిస్, ల్యాబ్ స్కిల్స్ ఇవి నేర్చుకుంటాం. ఓ మై గాడ్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా? వెయిట్ ప్రియా, దీస్ ఆర్ ఆల్ జస్ట్ సైన్స్ అండ్ మ్యాథ్ ఆప్షన్స్. ఇంకా కామర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ వాట్ రిలేటెడ్ ఒకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. పిక్చర్ అభి బాకీ హై మై దోస్త్. ఓ సూపర్, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుంది. చెప్పు శృతి. హోల్డ్ ఆన్, నాకు వర్క్ మీటింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ చెప్తాను. ఐ హ్యావ్ టు రష్ టు ఎ మీటింగ్. ఆగు, వన్ లాస్ట్ క్వశ్చన్, నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు? అదా, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కెరియర్ గైడ్ at Sankalp Careers. Stay tuned to Sankalp Careers for such more informative videos. Please do like, share and subscribe to Sankalp Careers.